Right now, let us go with the first question here. It's a question number 31. A shopkeeper fixes the market price of his shoes 40% above the cost price. At what amount should he sell the product to gain a profit of 20% if the market price is 1050 అంటున్నాడు మా. సో కాస్ట్ ప్రైస్ని మనం 100 అనుకుందామా. కాస్ట్ ప్రైస్ ఎంత అండి 100. మార్కెట్ ప్రైస్ సిపి కంటే ఎంత ఎక్స్ట్రా అట 40% ఎక్స్ట్రా ఏమవుతుంది 140. అండ్ whenever he is going to sell the product, he is getting a profit of 20%. Nothing but SP will become 120. SP is how much ma? 120. Okay, you can cancel these two. This 14 is equals to 1050. 12 is how much? This is the 7s, this is 6. This is how many times ma? 15 times 150. Nothing but this is 900. The SP is how much? 900. Option D is the answer there. It's a 32. A and B invested a plan with 8,000, 12,000 respectively. After X months, C joined them with investment of 10,000 rupees. After 1 year, B receives 720, C receives 200 as a profit. Find the value of X అంటున్నాడు. మనకి ఇక్కడ ఏతో పని ఏమైనా ఉందా అని లేదు కదా, ఏను వదిలేసేద్దాం. B వచ్చేసి ఎంత అండి ఇన్వెస్ట్మెంట్ 6 పార్ట్స్, C వచ్చేసి ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 6 పార్ట్స్ అండ్ C వచ్చేసి ఎన్ని పార్ట్స్ అని 5 పార్ట్స్. ఓకే, బి అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఎన్ని మంత్స్ అండి 12 మంత్స్. ఇతను ఎక్స్ మంత్స్ తర్వాత వచ్చాడు అంటున్నాడు. అవునా, జనరల్గా మనకు తెలియకపోతే మనం ఎక్స్ అనుకుంటాం కదా. ఈసారి ఎన్ని మంత్స్ ఉన్నాడంటే వై మంత్స్ ఉన్నాడు అనుకుందాం. ఎన్ని మంత్స్ అని వై మంత్స్ ఉన్నాడు అని అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఫస్ట్ ఎవరిని రాసాం మనం బి రాసాము, తర్వాత ఎవరు రాసామండి సి రాసాం. ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది మా 72/20. 12 6 72. This is how many times ma 4 times. అంటే y ఈక్వల్స్ టు ఎంత అండి 4. అంటే సి అనే పర్సన్ బిజినెస్ లో ఎన్ని మంత్స్ ఉన్నాడు 4 మంత్స్ ఉన్నాడు. అంటే ఎన్ని మంత్స్ లేట్ వచ్చిండు 8 months. X value is how much ma 8. Option E is the answer there. It's a question number 33. If a number is reduced by 25%, it become 150. By what percent should it be increased to make 250? It's easy to see. Say 25% reduce and ఎంత అవుతుంది మా 75%. 75% will be equals to 150. మనకు 250 will be how much he is asking. ఇది ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉందా, ఇది కూడా హాఫ్ అంటే ఎంత అవుతుంది 125%. అంటే ఎంత పర్సెంట్ పెరిగింది 25%. ఆప్షన్ B is the answer there. It's a question number 34. The time taken by train A running at the speed of 54 km/h to cross another train B of length 700 meter going in the opposite direction at the speed of 90 km/h in T minutes. Find the value of T. The train A takes 40 seconds to cross a platform of length 100 meters. You can start from here onwards ma. Train A is going to cross home platform. Okay, platform length ఎంతండి 100 meters. Train A speed మనకు తెలుసండి 54 km/h. 54 km/h ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 ఎంత అవుతుంది మా 15. ఎంతండి 15. ఎన్ని సెకండ్స్ పట్టింది 40 seconds. 15 into 40 600. 600 లో 100 పోతే 500. అంటే 500 ఎవరి లెంత్ ట్రైన్ ఏ లెంత్. ట్రైన్ ఏ లెంత్ ఎంత వచ్చింది మా 500. లెట్ మీ గో. ట్రైన్ ఏ లెంత్ ఏ అనుకుంటే ఎంత లెంత్ ఉంది మా ప్లాట్ఫామ్ 100. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 54 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మా 15 ఇంటూ ఎంత అండి 40. అప్పుడు ఎక్స్ ఏ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మా 500. ఇది ఎవరి లెంత్ ట్రైన్ ఏ లెంత్. ఇప్పుడు ట్రైన్ ఏ ట్రైన్ బి ఏ డైరెక్షన్ లో వస్తున్నాయి ఆపోజిట్ డైరెక్షన్. ట్రైన్ బి లెంత్ ఎంత 700. 700 + 500 1200. ఎంత అండి 1200. ఎంత టైం పట్టిందట మనం కనుక్కోవాలి. రెండు ట్రైన్లు ఏ డైరెక్షన్ లో వస్తున్నాయి ఆపోజిట్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది 144 ఇంటూ 5/18. 18 ఎన్ని టైమ్స్ అండి 8 టైమ్స్. 8 into 5 40. 40కి 0 క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది మా 30. ఇది 30 సెకండ్సే కదండి. 30 seconds అంటే ఎన్ని మినిట్స్ హాఫ్ మినిట్. హాఫ్ మినిట్ అంటే ఎంత 0.5 minutes. ఆప్షన్ E is the answer there. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ a question number 35. Speed of the boat upstream and downstream are 13 and 21 km respectively. Time taken by boat to cover a distance of 2D + 2 km in still water in 6 hours. Find the value of D. ఓకే, ఈ డిస్టెన్స్ ని ఎందులో కవర్ చేస్తున్నట్టున్నాడు ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. ఇన్ స్టిల్ వాటర్ అంటే
బోట్ స్పీడ్. ఎవరి స్పీడ్ మా? బోట్ స్పీడ్. మనకు డిస్టెన్స్ వచ్చేసి 2d + 2. బోట్ స్పీడ్ కావాలి అంటే మనకు కాన్సెప్ట్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. అంటే ఈ రెండింటి యొక్క సమ్ బై 2 కదండి. సమ్ ఎంతండి? 34. 34/2 17. ఈ టోటల్ టైం ఎన్ని అవర్స్ వచ్చింది? 6 అవర్స్. 2 కామన్ తీసేస్తే ఎన్ని టైమ్స్ అండి? 3 times. d + 1 = 51, where d = 50. The d value is how much? 50. Option A is the answer there. It's a 36/40 di. Number of tourists who visit different cities by different modes of transport. Cities వచ్చేసి ముంబై, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, జైపూర్, ముస్సోరీ. వెహికల్స్ వచ్చేసి ట్రైన్, కార్, బస్, బై ఎయిర్ అండ్ బైక్ అని ఇచ్చాడు. నెంబర్స్ డైరెక్ట్ ఇచ్చేసాడు. వీ కెన్ టేక్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ మా. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ హూ కమ్స్ బై ఎయిర్? ఈ మొత్తానికి ఏం కావాలండి? యావరేజ్ కావాలి. ఒకసారి చూసుకుంటే లీస్ట్ నెంబర్ ఎవరున్నారు మా? 125. ఆప్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి 180s 160s ఉన్నాయి. ఈ మధ్యలో ఒక నెంబర్ ఏమనుకుందాం? బేస్. నేను బేస్ ఎంత అనుకుంటున్నాను? 165 బేస్ అనుకుంటాను. ఎంత అనుకుంటున్నాను? 165. 165 బేస్ అనుకుంటే ఈ ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉందండి? 17 ఎక్స్ట్రా ఉంది. ఇది 0. ఇది ఎంత తక్కువ ఉందండి? -17. ఇది వచ్చేసి 30. ఇది వచ్చేసి 10. ఇది వచ్చేసి -40. అంతేనా? ఈ రెండు క్యాన్సల్, ఈ రెండు క్యాన్సల్. ఆన్సర్ ఎంత? 165. ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 37. What is the difference between the total number of tourists who went to Mussoorie and Mumbai by all the vehicles? ముస్సోరీ అండ్ ముంబై వెళ్ళే వాళ్ళు ఆల్ ద వెహికల్స్ అంటున్నాడు. ముస్సోరీ, ముంబై ఫస్ట్ అండ్ లాస్టే కదండి. ఈ రెండింటికి ఏం కావాలట? డిఫరెన్స్ కావాలి. వీ కెన్ స్టార్ట్ ద డిఫరెన్స్ డైరెక్ట్లీ మా హియర్. ఫస్ట్ వన్ చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? ఎంతండి? 17. ఎంత? 17. నెక్స్ట్ వన్ ఎంత? 13. నెక్స్ట్ వన్ వచ్చేసి -6. ఎంతండి? -6. నెక్స్ట్ వన్ వచ్చేసి 57. ఎంతండి? 57. నెక్స్ట్ వన్ వచ్చేసి -5. అంతే కదా? -5, -6, -11 అంటే ఇది ఎంత మిగులుతుంది మా? 2. 15 + 57 + 17 is the 74 + 2 76. Option B is the answer here. Next one అండి. It's a 38. Tourists who went to Chennai by train. Chennai by train is 175. Is what % of the tourists who went to Chandigarh by car? Chandigarh by car ఎంత ఉంది మా? 125. అంటే ఏం రాయొచ్చు మా? 175/125 into 100. 25 5s are 25 7s are. Okay, 1/5 is 20%. 20 into 7 140. Option A is the answer. It's a question number 39. Approximately what is the % of tourists who went to Mumbai by bike? Mumbai by bike వచ్చేసి 174. Mumbai by bike of tourists who went to Chennai by car. Chennai by car అంటున్నాడు మా. Chennai by car ఎంత ఉంది? Chennai by air. Fine. Chennai by air ఎంత ఉంది మా? 148. సో అప్రాక్సిమేట్ అడుగుతున్నాడు. ఈజ్ వాట్ % ఆఫ్? ఏం రాస్తామండి? 174/148 into 100. విచ్ టేబుల్ వీ కెన్ క్యాన్సల్ హియర్? ఒక పని చేద్దాం. ఇందులో 148 తీసేయండి మా. 148 174లో 148 పోతే ఎంత మిగులుతుంది మా? ఇది ఒక 2 అంటే 26. ఎంతండి? 26. ఎగ్జాక్ట్లీ తీసేసామంటే 100% అయిపోయినట్టే కదా. ఇంకా మనకి ఇక్కడ 10% ఎంత ఉంది మా? 14.8. మనకి ఎంత ఎక్స్ట్రా ఉంది? 26. అంటే 20% కూడా లేదు కదా. 20 కంటే తక్కువే ఉంది. 100 + 20కి దగ్గరలో ఎవరు ఉన్నారు మా? 118. ఆప్షన్ E is the answer there. Question number 40. What is the ratio between the number of tourists of Delhi by car and to the Jaipur by train? ఢిల్లీ బై కార్ అంటున్నాడు మా. ఢిల్లీ బై కార్ ఎంత? 185. జైపూర్ బై ట్రైన్ వచ్చేసి 155. అంటే 185/155. ఏ టేబుల్తో చేద్దాం? 5 టేబుల్. 5 ఎన్ని టైమ్స్ అండి? 3 times 5, 7 times 5, 3 times 1 time. 37/31. Option B is the answer here. It's 41 to 45 series ma. Let us go with the first question. By observing the numbers you are able to find alternate na. 15, 16, 17. Next should be 18. Okay, option D is the answer. Question number 42.
23, 32, 45, 62, 83. Shall we go with the difference now? What is the difference here? This is 9, this is 13, 17, 21. అంటే గ్యాప్ ఎంత వస్తుంది 4. అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 25. 25 అంటే 108. ఆప్షన్ E is the answer here. It's a question number 43. 5, 6, 15, 44, 111. What next? ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 3 వర్కౌట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంటూ 3 ఛాన్స్ లేదు మా. విల్ గో విత్ ద డిఫరెన్స్ అగైన్. ఎంత అండి డిఫరెన్స్ 1, 9, 29, నెక్స్ట్ విల్ బి 67. ఓకే, మళ్ళీ డిఫరెన్స్ చూద్దాం. ఎంత అండి 8, 20, ఇట్స్ 17 అంటే ఎంత అవుతుంది మా 8, 38. అంటే ఈ గ్యాప్ ఎంత ఉంది 12, 18, నెక్స్ట్ షుడ్ బి 24. 24 అంటే ఎంత 62. 62 అంటే ఎంత అవుతుంది 129 అంటే 240. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, క్వశ్చన్ నెంబర్ 44. 17, 23, 35, 59, 107. What next? Shall we go with the difference? Yes. What is the difference? 6, 12, 24. Next will be 48. అంటే ఏమవుతుంది డబల్ అవుతుంది. డబల్ అంటే ఎంత 96. 96 అంటే 203. Option C is the answer. Next question. Question number 45. 1, 6, 13, 22, 33. Shall we go with the difference? What is the difference? 5, 7, 9, 11. It should be 13. Answer is 46. Option C is the answer. Question number 46. The present age of Pankaj is 10 years less than Amit age 5 years hence. The ratio of their ages 10 years hence will be 7:8. Find the present age of Pankaj అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి మా 10 years తర్వాత పంకజ్ టు అమిత్ రేషియోనే కదండి. మనకు 10 years తర్వాత రేషియో తెలుసు. అడుగుతుంది ఎప్పుడండి ప్రజెంట్ పంకజ్. అంటే ఆప్షన్ లో ఉన్న నెంబర్ ని +10 చేస్తే ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి 7 తో క్యాన్సిల్ అవ్వాలి. ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి 7. దీనికి +10 చేస్తే ఎంత అవుతుంది 40. 40 7 తో క్యాన్సిల్ అవుతుందా అవ్వదు. +10 చేస్తే ఎంత 35 7 తో అవుతుందా ఎస్. 34 + 10 44 7 తో అవుతుందా అవ్వదు. 28 + 10 38 7 తో అవ్వదు. 24 + 10 34 అవ్వదు. ఆప్షన్ ఎవరండి బి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దే. Question number 47 అండి. The area of equilateral triangle is 4√3 square centimeter and the radius of a circle is 3 centimeter more than the side of equilateral triangle. Find the perimeter of a square whose side is twice the radius of a circle అంటున్నాడు. ఓకే రైట్, లెట్ మీ గో. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి √3/4 a². దట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు 4√3. ఈ రెండు క్యాన్సల్. అప్పుడు a ఈక్వల్స్ టు ఎంత అండి 4 అండ్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ 3 మోర్ దెన్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే రేడియస్ ఎంత అవుతుంది 7. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ సైడ్ ఈస్ ట్వైస్ ద రేడియస్. సైడ్ వచ్చేసి ఎంత అంటున్నాడు 14. పెరిమీటర్ అంటే ఇంటూ 4. 14 4s 56. ఆప్షన్ E is the answer there. Question number 48. Anu and Ronnie together have 2500. When 400 is taken from Anu, Anu will have 100 more than Ronnie had earlier. Find the ratio of amounts of Ronnie and Anu అంటున్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ A + R కలిసి ఎంత అమౌంట్ ఉంది మా 2500. ఎప్పుడైతే అను దగ్గర నుంచి 400 తీసుకుంటున్నామో అను దగ్గర నుంచి 400 అంటే ఏమవుతుంది
ఏ మైనస్ 400. అలా తీసుకున్నా కూడా అను దగ్గర రాణి దగ్గర కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 100 ఎక్స్ట్రా. రాణి దగ్గర ఎంత అనుకున్నాం? ఆర్ కంటే ఎంత ఎక్స్ట్రా అండి? 100. ఇది ఈక్వలే కదా. అప్పుడు ఏ మైనస్ ఆర్ ఎంత అవుతుంది చెప్పండి? 500. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కదా. ఇప్పుడు ఇద్దరి దగ్గర కలిపి 2500, ఒకరి దగ్గర కంటే ఇంకొకరి దగ్గర ఎంత ఎక్స్ట్రా ఉంది? 500. 2500లో 500లో పోతే 2000. 2000లో ఇద్దరికి ఈక్వల్ ఇస్తే 1000. ఈ 500 ఎవరికి ఇవ్వాలి? అనుకి ఇవ్వాలి. అంటే రోని దగ్గర 1000 ఉంటే అను దగ్గర ఎంత ఉంది మా? 1500. రేషియో ఎంత అండి? 2:3. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 49. In how many different ways can the letters of the word ABLE to be arranged such that vowels occupy only even positions? Total positions ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. అందులో ఈవెన్ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? ఏఈ. అవి ఏ పొజిషన్ లో రావాలి? vowels అనేవి ఈవెన్ పొజిషన్స్ లో రావాలి. ఈవెన్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఈ 2 ప్లేసెస్ లో ఏఈ ఎన్ని రకాలు వస్తుంది? 2 ఫ్యాక్టోరియల్. నథింగ్ ఈజ్ రిపీటెడ్ నా. మిగిలిన ఈ 2 ప్లేసెస్ లో ఎవరు రావాలి? BL కాన్సనెంట్స్. ఎన్ని వేస్? 2 ఫ్యాక్టోరియల్ వేస్. 2 ఫ్యాక్టోరియల్ is 2. 2 into 2 is 4. Option B is the answer there. Question number 15. A sum of 8,000 was borrowed at the 10% per annum. Find the ratio of total amount at the end of 2 years. If the interest was compounded annually, interest was simple interest calculated annually. 10% ప్రకారం 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 21% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. మరి అమౌంట్ కావాలంటే 100 యాడ్ చేయాలి కదా. 100 + 21 121, 100 + 20 120. అంటే రేషియో ఎంత? 121:120. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. అమౌంట్స్ అడిగాడు అంతే కదండి. దట్స్ ఇట్. నో నీడ్ టు టేక్ ద 8,000 మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 51 to 60 సింప్లిఫికేషన్స్. లెట్ us go with the first one. ఫస్ట్ యూ కెన్ టేక్ ద రౌండ్ ఆఫ్ వాల్యూస్ మా. ఇక్కడ మొత్తం ఎంత అండి? ఇది 6. ఎంతమా? 6. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం మిగిలిందో 6 + 1/5 ప్లస్ దీని ఏమని రాయొచ్చు మనం? 3/2 + 3/1. అంతేనా? ఎల్సిఎం ఎంతండి? 10. ఇది ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఇది 5 టైమ్స్ అంటే 15. ఇది వచ్చేసి 10 టైమ్స్ అంటే 30. ఈ మొత్తం ఎంత ఉంది మా? 47. 47/10 అంటే 4.7. 6 + 4.7 అంటే 10.7. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ a 52. లెట్ మీ రైట్ ద వాల్యూస్. 169/45 ఇంటూ 125/208. ఈ ఫ్రాక్షన్ నేను రివర్స్ లో రాస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. దిస్ ఈజ్ 7/9. ఓకే రైట్. 5 ఎన్ని టైమ్స్ అండి? 25 టైమ్స్. 16 ఎన్ని టైమ్స్ అండి? 13 టైమ్స్. 16 × 10 160 + 48. 13 స్క్వేర్ కాబట్టి 13. ఓకే 5 5s 5 9s అంటే ఇది ఎంతమా? 65. 65 + 7 ఎంత? 72. 72/9 ఎంత? 8. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ a question number 53. లెట్ మీ కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఫ్రాక్షన్. ఫస్ట్ వన్ ఎంత అవుతుంది? 5/2. నెక్స్ట్ వన్ ఎంత అవుతుంది? 6/5 ఇంటూ x ఈక్వల్స్ టు 360. ఇది ఎంత అండి? 30. 30 ఎన్ని టైమ్స్? 120 టైమ్స్. అంటే ఆన్సర్ ఏమైంది? 12 టైమ్సే కదండి. ఎంతండి? 12 టైమ్స్. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 120. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇట్స్ a 54. లెట్ మీ రైట్ ద వాల్యూ. 16 × 2 32. 32 + 9 41. 41 × 8 320 + 8 328. None of these. Option E. Question number 55. 8 పవర్ ఎంత వస్తుందని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి. 8/7 ఇంటూ ఈ 2/6 ని 2³ పవర్ 2 అని రాయొచ్చా? 2³ అంటే ఎంత? 8. అంటే సింపుల్గా ఏమవుతుంది? 8² డివైడెడ్ బై 8/2.4. ఇది డినామినేటర్ లో ఉంది. న్యూమరేటర్కి వచ్చేసి మొత్తం ఎంత అవుతుంది? -0.4. 7 - 0.4 6.6. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ హియర్. క్వశ్చన్ నెంబర్ 56. 567 - 4824 డివైడెడ్ బై 134 అంటున్నాడు మా.
ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 480 ఉంది. 13 into 3, 13 into 4, 3 ఓన్లీ పాసిబిలిటీ ఫర్ అస్. ఎంతమా 3. 3తో రాస్తాం. ఇక్కడ లాస్ట్కి 4 ఉంది అంటే 4ని ఏ నెంబర్తో చేస్తే 4 వస్తుంది? 6. ఎంతండి? 6. అంటే ఎంత చేసే ఛాన్స్ ఉంది మా? 6. 134 into 36. చెక్ ఇట్ వన్స్. కరెక్టేనా? ఎస్. సో హోల్ డివైడెడ్ బై ఎంతండి? 9. ఈ డిఫరెన్స్ ఎంత చూడండి. ఒకవేళ ఇది 66 అయితే ఏమయ్యేది? 530 అయ్యేది. కానీ ఎంత ఎక్స్ట్రా ఉంది? 1 ఎక్స్ట్రా. 530 1/9. 9 5s 45. 45 పోతే ఎంత మిగులుతుంది మనం? 8. 9 9s. ఆన్సర్ ఈస్ 59. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 57. 16 into 18, 120 plus 72, 182. 192. ఎంతని? 192 మైనస్ 21తో క్యాన్సిల్ చేద్దాం. 21 ఎన్ని టైమ్స్ మా? 32 టైమ్స్. ఈ 221 ఇతరులకు వస్తే ప్లస్ 221 అవుతుంది ఈక్వల్స్ టు. ఒకసారి చూడండి, 192లో 32 పోతే ఎంత? 160. 160 యాడ్ చేస్తే ఎంత మా? 371. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. 40% ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ఈక్వల్స్ టు సంథింగ్ హి హస్ గివెన్. లెట్ మీ గో. ఇందులో 85% కావాలి. ఒకసారి ఇందులో 5% ఎంత? సరే 10% ఎంత? 42. హాఫ్ ఆఫ్ 42 21. 21 ప్లస్ 42 63. ఎంతమా? 63. అంటే ఇందులో నుంచి 63 మైనస్ చేస్తే నాకు 85% వచ్చినట్టేనా అండి? ఎంత అవుతుంది మా? ఇది 7. ఇది వచ్చేసి 9 + 2 11 అంటే ఎంతమా? 5. దిస్ ఈజ్ 3. 357. ఈ 257 ఇటు సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది? 100 అవుతుంది. ఎంతండి? 100. అవునా కదా? అంటే ఓవరాల్ ఏం మిగిలింది? 400. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మా? 100. ఈ రెండు జీరోస్ క్యాన్సల్. 4 ఎన్ని టైమ్స్ మా? 25 టైమ్స్. అప్పుడు రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంతండి? 250. అంతేనా? 25 స్క్వేర్ 625. 2 zeros. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59. 3 square 9 square root of 36 6 divided by 729 plus 54 divided by 1458 equals to 1 divided by x. Okay, ఈ 9 ఎన్ని టైమ్స్ అండి? 81 times. ఎన్ని టైమ్స్ మా? 81 times. 54 ఎన్ని టైమ్స్? 28 ఉండదు మా. లాస్ట్కు 4 ఉంది, ఈడ 8 ఉంది. ఓకే, ఎన్ని టైమ్స్? 70 27 or 77? 27. అంటే ఇది క్యాన్సిల్ చేద్దాం. 3 2s 3 ఎన్ని టైమ్స్ అండి? 27 టైమ్స్. అంతేనా? అంటే ఇక్కడ 1/27 ప్లస్ 2/27 అంటే ఎంత? 3/27 అంటే ఎంత అండి? 1/9 అంటే x ఎంత అండి? 9. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. 144 into 144 divided by 48 into 18 the whole divided by 36 equals to square root of x. 48 ఎన్ని టైమ్స్ అండి? 3 టైమ్స్. 18 ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. 2 ఎన్ని టైమ్స్ అండి? 72 టైమ్స్. 72 into 3 216 ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఏం రావాలి? స్క్వేర్ రావాలి. ఓకే, 6 స్క్వేర్ చేస్తే లాస్ట్ 6 వచ్చే ఆప్షన్స్ లో 2 ఉన్నాయి. ఇవైతే పాసిబిలిటీ లేదు. ఈ రెండింటిలో చెక్ చేసుకుంటే 200 కాబట్టి 4000 సంథింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఎవరండి? డి. క్వశ్చన్ నెంబర్ 61 to 65. డిఐ అగైన్. The bar graph shows the total number of sales done by different teams in 4 different months of particular company in 2019. Study the following data, answer accordingly. Okay, just sales గురించి ఇచ్చారు డైరెక్ట్ గా ABCDలు. What is the total sale done by C, team C in all the months together? ఎవరి గురించి అడుగుతున్నాడు మా? C గురించి అడుగుతున్నాడు. C ఇక్కడ ఎంత ఉంది? 20. ఇక్కడ వచ్చేసి 20 30 50. 20 plus 20 40 plus 30 70 plus 50 120. Option D is the answer. 62.
If the sales done by each team in August is 20% more than the sales done in the month of May, total number of sales in all teams in August. ఎవరికంటే ఎక్స్ట్రా అంటండి? మే కంటే ఎక్స్ట్రా. మే ఇక్కడ ఎంత ఉంది మా? 35, 20, 30. 30 plus 20, 50 plus 35, 85 కంటే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా? 20% ఎక్స్ట్రా. అంటే 6/5 అయినా ఎన్ని టైమ్స్ మా? 17. 17 6 102. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దే. మీరు ప్రతిదాన్ని పెంచే బదులు ఒకేసారి టోటల్ పెంచిన అంతే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 63. సేల్స్ ఆఫ్ టీమ్ సి ఇన్ మే ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద సేల్స్ ఆఫ్ టీమ్ బి ఇన్ జూన్? సి ఇన్ మే. సి ఇన్ మే ఎంతండి? 30. టీమ్ బి ఇన్ జూన్ 35. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ అన్నాడు. మోర్ ఆర్ లెస్ అంటే ఎంత లెస్ అండి? 5. ఎవరికంటే? 35 into 100. 1/7 is what percent? 14.27%. Less or more or less? Option B is the answer. Question number 64. What is the difference between the average sales done by team B in all the months to the average sales done by June by all the teams? Team B in all the months అన్నాడు. B గురించి రాద్దాం. ఇది ఎంత అండి? 25, 50, 20, 35. యావరేజ్ అన్నాడు కదా, ఒకసారి చూద్దాం. 50 + 25, 75 + 30, 105 + 25, 105 + 25, 130. ఎంతండి? 130/4. ఇదే కదా బి యావరేజ్. నెక్స్ట్ యావరేజ్ సేల్స్ ఆఫ్ జూన్ బై ఆల్ ద టీమ్స్. ఇది ఎంతండి? 45. ఇది వచ్చేసి 50. 45 + 35, 80. 80 + 30, 80 + 50, 130. ఇక్కడ ఎన్ని? /3. అంతేనా అండి? సో సింపుల్గా మనం 130ని కామన్ తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది? 4 - 1 అంటే బై ఎంతమా? 12. ఇది 1 కదా, అప్రాక్సిమేట్లీ 12 అంటే చూడండి. 10 అంటే 110, 11 రాస్తే 12 11s 132. 11కి తక్కువ ఉండాలి, నెక్స్ట్ దగ్గరలో ఉండాలి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. The ratio of the sales by team A in the month of March and August is 2:3. Average sales of team A in these 5 months అంటున్నాడు. ఏ గురించి మాట్లాడుతున్నాడు? మార్చ్ ఏ ఎంత ఉందండి? 40 ఉంది. ఎంత ఉందండి? 40. 2 అనేది 40 అని ఇచ్చాడు. అప్పుడు 3 ఏమవుతుంది? 60 కదా. మనకు ఒక 40 ఉంది. ఇక్కడ ఎంత ఉంది మా? ఇది యావరేజ్ అడిగాడు మా. టీమ్ ఏ యావరేజ్ అడిగాడు కాబట్టి ఇది ఎంత? 25, 35, 45, నెక్స్ట్ వచ్చేసి 60. అంతే కదా. ఈ 5 monthsకి అడిగాడు. ఒకసారి చూడండి, మనం బేస్ దీన్ని అనుకుందామా? ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? +5. ఇది ఎంత తక్కువ ఉంది? -10. ఇది +10. ఇది +25. ఈ +10 -10 పోయిందా? ఎంత మిగిలింది మా? 30. 30ని ఎంతమందికి ఇవ్వాలి? 5 members. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 6. 35కి +6 చేస్తే 41, 4100. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్.